వెపన్స్ యూజ్ చేస్తూ క్రైమ్స్కి పాల్పడాలని అనుకున్న నిందితుడిని మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. అతని నుంచి 7 లోకల్ మేడ్ వెపన్స్, 11 లైవ్ రౌండ్ బుల్లెట్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కేసు వివరాలను రాచకొండ సిపి సుధీర్ బాబు వివరించారు. బీకాం డిస్కంటిన్యూ చేసిన కాకినాడకు చెందిన సాయిరాం రెడ్డి గతంలో నేర చరిత్ర కలిగి ఉన్నాడు. 2 దొంగతనాల కేసులో జైలుకి వెళ్లిన అతనికి జైలులో కొందరు నేరస్తులతో పరిచయాలు ఏర్పడ్డాయి. ఈజీ మనీ కోసం నేరాలు చేయాలని ఫిక్స్ అయిపోయాడు. గ్యాంగ్ స్టార్ మాదిరిగా మరి బిగ్గర్ క్రైమ్స్గా పాల్పడాలని ప్లాన్ వేశారు. వెపన్స్తో ప్రజలను భయపెట్టి ఒక డాన్లా మారాలనుకున్నాడని సిపి సుధీర్ బాబు తెలిపారు. ముంబై, ఏపీతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో నేరాలు చేయాలని స్కెచ్ వేశాడు సాయిరాం రెడ్డి. ఈ గ్యాంగ్లో ఇంకా ఎవరెవరు ఉన్నారనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 3 రాష్ట్రాలు, మినిమంగా 3 రాష్ట్రాల్లో వెపన్స్ యూజ్ చేసి ఒక దొంగతనం చేయాలి, లేకపోతే ఒక నేరం చేయాలి, ఎనీ కైండ్ ఆఫ్ అఫెన్స్ చేయాలనే ఒక స్ట్రాటజీతో వచ్చినటువంటి గ్యాంగ్ను మనం న్యూట్రలైజ్ చేశాం. వాళ్ళని పట్టుకోవడం జరిగింది. దీంట్లో మనము ఒక నేరస్తుని అరెస్ట్ చేశాం. ఇంకా ఆపరేషన్స్ ఆన్ ఉన్నాయి. ఇప్పటి వరకు మనం ఇతని దగ్గర నుంచి 7 వెపన్స్, మీరు చూసిన వెపన్స్ సీజ్ చేశాం. ఎయిర్ పిస్టల్స్ కూడా 4 ఉన్నాయి. వాటితో పాటు 11 లైవ్ రౌండ్స్ కూడా 7.65 mm లైవ్ రౌండ్స్ కూడా ఇతని దగ్గర నుంచి మేము సీజ్ చేయడం జరిగింది. ఇతను చాలా డిఫరెంట్ విధంగా గ్రో అయినాడు క్రిమినల్ యాక్టివిటీలో. మనకున్న నేరస్తుడు సాయిరాం రెడ్డి. ఇతను కాకినాడ నివాసి. కాకినాడలో ఉంటూ కాకినాడలో ఒక బంగారం నగలు దొంగతనం చేసిన కేసులో అరెస్ట్ అయ్యాడు. దాని తర్వాత అట్లానే అక్కడి నుంచి షిఫ్ట్ చేసి హైదరాబాద్కి వచ్చి సూరారంలో ఒక బాయ్స్ హాస్టల్లో ఉంటూ, ఇతను కంప్యూటర్స్ గ్రాడ్యుయేట్. సూరారంలో ఒక బాయ్స్ హాస్టల్లో ఉంటూ అక్కడి నుంచి మన నాగోల్లో ఒక అమెజాన్ కంపెనీలో ఉద్యోగం చేరాడు. చేరిన తర్వాత ఒక థెఫ్ట్ కేసులో నేరస్తుగా ఉంటూ లాస్ట్ ఫిబ్రవరిలో అతన్ని పట్టుకున్నప్పుడు రిమాండ్ అయ్యడం జరిగింది. ఆ 4 నెలలు జైల్లో ఉన్నాడు. ఆ రిమాండ్ అయిన తర్వాత ఆ జైల్లో ఉన్న టైంలోనే అతను చాలామంది వేరే నేరస్తులతో అనుబంధం పెరిగి మామూలుగా చిన్న చిన్న నేరాలు చేయొద్దు, పెద్ద నేరాలు చేయాలి, ఎక్కువగా ఆర్థికంగా బలపడాలంటే బిగ్గర్ అఫెన్సెస్ చేయాలనే ఉద్దేశంతో నెట్వర్క్ బిల్డప్ చేశాడు. ఇతను ముఖ్యంగా ఏంటంటే ఈజీ మనీ తీసుకోవడంతో పాటు బిగ్గర్ క్రైమ్ చేసి జైల్లో ఉన్నప్పుడు ఏంటంటే డిఫరెంట్ ర్యాంకులు ఉన్న వాళ్ళకు డిఫరెంట్ రెస్పెక్ట్ దొరుకుతుంది. పెద్ద నేరాలు చేస్తే ఇంకా పెద్ద దొరుకుతుంది. అలా పెద్ద నెట్వర్క్లో ఇన్వాల్వ్ అయ్యి వెపన్స్ యూజ్ చేసి ఒక బిగ్గర్ డాన్గా ఇక్కడ హైదరాబాద్ సిటీలో కానీ, లేకపోతే మహారాష్ట్రలో ముంబైలో కనెక్షన్స్తో కానీ, లేకుంటే ఆంధ్రప్రదేశ్లో ఈ 3 రాష్ట్రాల్లో మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం యాక్టివిటీ చేయాలని ఒక ప్లాన్తో ఉన్నాడు. వీటన్నిటిని మనం పట్టుకోవడం మూలంగా ఒక పెద్ద ఉపద్రవం నుంచి మన ప్రజల్ని, ఈ 3 రాష్ట్రాల నగరాలని మనం